తొలి సంధ్య నీతోని ఆరంభం, నీతో ప్రతి క్షణము ఆస్వాదించెదను. జీవనమలి సంధ్య నీతోని సహవాసం, కలనైన మరువను నీ సహచర్యము. దైవజనమా, ఎవరైనా నీ ప్రక్కన భాషలు మాట్లాడుతూ ఉంటే నీ గుండెల్లో రాగాల్సిన కసి ఏంటో తెలుసా? నేను వాళ్ళ ఆత్మపూర్ణురాలిగా మార్చబడి భాషలతో మాట్లాడే కృప నాకు దయచేయ్యా, భాషలతో ఆరాధించే కృప నాకు దయచేయ్యా. నీవు ఆశపట్ట మాత్రమే కాదు, నీ మీద దేవుని కొన్న ఆశ కూడా అదే. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఈ భాషల వరం దగ్గరికి వచ్చేసరికి చాలామందికి మనసులో రకరకాల ఆలోచనలు. ఏంటి భాష మనకు అర్థం కాదే? నిజంగా పరిశుద్ధాత్మ భాషలు ఉన్నాయా? ఒకవేళ పరిశుద్ధాత్మ భాషలు ఉంటే ఆ భాష మనకు అర్థం కావాలి కదా. ఎక్కువ శాతం ప్రజలు భాషలు మాట్లాడుతూ ఉంటే అది మనకు అర్థం కావట్లేదు. నిజంగా ఇది పరిశుద్ధాత్మ భాషేనా? పరిశుద్ధాత్మ భాషలను గూర్చిన 7 మర్మయుక్తమైన సంగతులు. నంబర్ 1, ఒక మనుషుని యొక్క అంతరంగంలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అనే దానికి బహిరంగ రుజువు నోటితో భాషలు మాట్లాడుతూ ఉంటాడు. మరొకసారి ఈ మాట చెప్తాను. ఒక వ్యక్తి యొక్క అంతరంగంలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అనే దానికి బహిరంగ రుజువు ఏంటంటే నాలుకతో భాషలు మాట్లాడుతూ ఉంటాడు. పరిశుద్ధాత్మ వరం 2 రకాలుగా ఉంటుంది. యేసు ప్రభు వారే చెప్తారు, ఆయన మీతో ఉంటాడు, మీలో ఉంటాడు అంటాడు. నాతో కలిసి చెప్పండి, ఆయన మీతో ఉంటాడు, మీలో ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. మరొకసారి, మీతో ఉంటాడు, మీలో ఉంటాడు. ఈ గ్లాసులో ఏమున్నాయి? పరిశుద్ధాత్మ. నీళ్ళు ఉన్నాయి కదా, నీళ్ళు నాతో ఉన్నాయి. నాతో ఉన్న నీళ్ళు ఏం కావాలి? ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినాయి? ఎస్, పరిశుద్ధాత్ముడు అనటంతో ఆయన ఎక్కడి నుంచో దిగి రావాలి అని అనుకోవద్దు. ఇంకా పరలోకంలోనే ఉన్నాడు, పరలోకం నుంచి భూలోకానికి రావాలేమో అని అనుకోవద్దు. పరిశుద్ధాత్మ కొరకు పరలోకం వైపు కన్నులెత్తి పరిశుద్ధాత్ముడా రా అని ఆహ్వానించడం కాదు, కానీ ఆత్మదేవుడు నీ ప్రక్కనే ఆయన నిలవబడి ఉన్నాడు. ఆయన నీ ఎదుటే ఉన్నాడు, నీ ప్రక్కనే ఉన్నాడు. మరో రకంగా చెప్పాలంటే బాప్తిస్మం తీసుకోవటానికి నిన్ను ఒప్పింప చేసింది ఎవరో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడే. నీ పాపం ఒప్పుకో, నీ పాపాన్ని విడిచిపెట్టు, బాప్తిస్మం తీసుకో, వెళ్ళు, నువ్వు కూడా బాప్తిస్మం తీసుకొని ప్రభు కొరకు బ్రతుకని నీ లోపట ఈ ప్రేరేపణ నీ అంతటి నీ కలగలేదు, కానీ నీ గుండెల్లో ఈ ప్రేరేపణ పుట్టించిన వాడు పరిశుద్ధాత్మ దేవుడే. ఈరోజు పరిశుద్ధాత్మ కోటం అనటంతో నీ హృదయం లోపట ఏదో ఒక మూలన ఎస్, ఈ కోటానికి నేను వెళ్ళాలి, వచ్చిందా లేదా? ఆ ప్రేరేపణ వచ్చిందా లేదా? ఈ కోటానికి వెళ్ళాలి, పరిశుద్ధాత్మను పొందుకోవాలి, ఆ ప్రేరేపణ మనసులో పుట్టిందా లేదా? ఈ ప్రేరేపణ మీ లోపట పుట్టించింది. ఇది మీ అంతటి మీకు కలిగింది కాదు, కానీ ఆత్మదేవుడే మీ గుండె లోపటి ప్రేరేపణ పుట్టించాడు. ప్రైజ్ ది లార్డ్. ఒకటి నేను ఖచ్చితంగా చెప్తాను, పాత నిబంధన కాలంలో జలముల మీద దేవుని ఆత్మ అల్లాడుతూ ఉండేది. ఈ క్రొత్త నిబంధన కాలములో జనముల మీద దేవుని ఆత్మ అల్లాడుతూ ఉంది. ఒక్కొక్క బిడ్డ తల మీద దేవుని యొక్క ఆత్మ. ఎవరు నన్ను ఆహ్వానిస్తారా ఆ వ్యక్తి అంతరంగంలోకి దిగుదాం. ఎవరు నోరు తెరిచి నా సన్నిధిలో ప్రార్థన చేస్తారా ఆ వ్యక్తి హృదయంలోకి వెళ్దాం. నా ఆత్మ కొరకు ఏ హృదయం తహతహలాడుతూ ఉందా ఆ హృదయంలోకి దిగుదామని ఆత్మదేవుడు నీ తల మీదే ఆయన అల్లాడుతూ ఉన్నాడు. చప్పట్లు కొడుతూ ఆయనకి స్తోత్రాలు చెప్దాం. ప్రైజ్ ది లార్డ్. రైట్. ఆత్మదేవుడు నీతో ఉండటం ఒక ఎత్తు, నీలో ఉండటం అసలు సిసలైనటువంటి విషయం. నీళ్లు నాతో ఉన్నంతకాలం పెద్ద ఉపయోగం ఉండదు. నీళ్ళ ద్వారా నాకు ఆరోగ్యం రావాలంటే దాన్ని త్రాగినప్పుడు లోపలికి తీసుకున్నప్పుడే కదా. మెట్టు గమనించండి, ఒక వ్యక్తి అంతరంగంలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అనే దానికి బహిరంగ రుజువు ఏంటంటే చెప్పండి, నాలుకతో మీరు నన్ను అడగాలి. అన్నయ్య ఇట్లా నోటి మాటలతో చెప్పటం కాదు, మాకు బైబిల్లో ఆధారం చూపించండి. బైబిల్లో ఆధారం చూపిస్తే ఎస్ ఇట్స్ ట్రూ అని మేము నమ్ముతాం. చూడండి అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 44వ వచనం నుంచి 46వ వచనం వరకు. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం
44 వచనం నుంచి 46 వచనం వరకు అందరూ చూడండి. పేతురు ఈ మాటలు ఇంకనూ చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్ముడు దిగెను. అందరం చెప్దాం ఆమేన్. సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్ని జనుల మీద సైతము కొమ్మరించబడుట చూచి విభ్రాంతి నొందిరి. ఎలయనగా వారు భాషలతో మాట్లాడుచు దేవునిని ఘనపరుచుచుండగా వినిరి. చప్పలు కొడితే సైకు స్తోత్రాలు చెప్దాం. మరలా గమనించండి, పరిశుద్ధాత్మ దేవుడు పాటలు పాడేటప్పుడు మాత్రమే వచ్చేవాడు కాదు ఆయన. నా వైపు చూడండి. డ్రమ్ము కొట్టేటప్పుడు మాత్రమే వచ్చే దేవుడు కాదు ఆయన. అద్భుతం తెలుసా, వాక్యం వింటూ ఉంటుండగానే దేవుడు తన ప్రజల మీద తన ఆత్మను కొమ్మరించే దేవుడు అయి ఉన్నాడు. ఎప్పుడు చెప్పాలి. దాని కొరకు మనం ఏం సపరేట్గా గంతులు వేస్తా ఇవన్నీ ఏం అవసరం లేదు. ఆత్మదేవుడు వాక్యం వినేటప్పుడే తన ప్రజల మీద కొమ్మరింపజేస్తాడు. అంత మాత్రమే కాదు, దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసేటప్పుడు ప్రజల మీదకి దేవుడు తన ఆత్మను కొమ్మరించేవాడై ఉన్నాడు. అయితే ఒకటి, ఆ ఆత్మను పొందుకోవాలి అనే ఆ ఒక్క మంట నీ గుండెల్లో ఉంటే చాలు, ఆశగొన్న ప్రాణాలను తృప్తిపరిచే దేవుడు ఆయన. ఈరోజు ఎంతమంది భాషల వరంతో నింపబడాలని కోరుకుంటున్నారో వారందరినీ ఈ రాత్రి నా దేవుడు దర్శించునుగాక. వారందరినీ తన ఆత్మతో దేవుడు ముద్రించునుగాక. ఒక డెక్క కూడా విడవబడకుండునుగాక. గమనించండి, ఇక్కడ పేతురు యూదుల్లో నుంచి రక్షించబడిన విశ్వాసులు ఏమనుకుంటున్నారంటే అన్ని ప్రజల మీద కూడా పరిశుద్ధాత్ముడు వస్తాడా? కొర్నేలు ఎవరు? చెప్పాలి. కొర్నేలు ఎవరు? ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు కొర్నేలు మందిరంలో ఉన్నప్పుడు దిగొచ్చాడా, ఇంట్లో ఉన్నప్పుడు దిగొచ్చాడా? గమనించండి. వాక్యం వింటున్న లైవ్లో వాక్యం వింటున్న బిడ్డలారా, మందిరానికి వచ్చిన బిడ్డలారా, మనం మందిరంలో మోకరించి ప్రార్థన చేసినా మందిరంలోనికి దిగొస్తాడు. ఇంట్లో ప్రార్థన చేసిన గగనమును చీల్చుకొని మన ఇంటిలోకి దిగి రావటానికి దేవుడు శక్తి కలిగినటువంటి వాడై ఉన్నాడు. ఒకవేళ దూరదేశాల్లో ఉండి అయ్యో మేము కూడా మందిరానికి వెళ్తే బాగుండేదే, మేము కూడా పరిశుద్ధాత్మను పొందుకోగలిగే వాళ్ళమే మనసులో ఒక తెలియని వెళుతుంటే ఆత్మదేవుడు మందిరంలోనికి దిగి వచ్చినట్లుగానే నీ ఇంటిలోనికి కూడా ఆయన దిగి వచ్చునుగాక. నీ ఇంట్లో ఉన్న వారందరినీ తన ఆత్మతో ముద్రించునుగాక. యేసు నామం పేరిటి రాత్రి మన గృహాలన్నీ కొర్నేలు గృహాలుగా దేవుడు మార్చునుగాక. చప్పలు కొడితే సైకు స్తోత్రాలు చెప్తాను. ఇప్పుడు చూడండి, నేను మిమ్మల్ని అడిగే మాట ఏంటంటే, వీళ్ళ మీదకి పరిశుద్ధాత్ముడు దిగొచ్చారు అన్న సంగతి వీళ్ళకి ఎట్లా తెలిసింది? అందరూ పెద్దగా చెప్పాలి. ఇప్పుడు వాళ్ళ మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగొచ్చారు అన్న సంగతి ఎక్కడేమైనా ఆత్మదేవుడు పావురు రూపంలో దిగొచ్చినట్లుగా ఏమైనా రాసిందా? లేదు. అగ్నిస్వరూపుడిగా దిగొచ్చాడని రాసిందా? అది కూడా లేదు. కానీ వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే వీరు పరిశుద్ధాత్మను పొందుకున్నారు. అన్ని ప్రజల మీద కూడా దేవుని ఆత్మ దిగొచ్చింది. నేనంట, ఓ పేతురు మహాశయుడా, వీళ్ళ మీదకి ఆత్మ దిగొచ్చిందన్న సంగతి నీకెట్లా తెలిసిందయ్యా? వారి నోట నుంచి వచ్చిన శబ్దాలు, మా చెవులు వింటున్నటువంటి ఆ మాటలు వీరు ఆత్మ పొందిన వారిని మాకు నిర్ధారణ అయిపోయింది. ప్రైజ్ ది లార్డ్. అక్కడ రాయబడి వీరు పరిశుద్ధాత్మ పొందుకున్నారు అని మీకు ఎట్లా తెలిసిందయ్య అంటే 46వ వచనంలో అంటాడు, ఏలయనగా, అందరూ చెప్పాలి, ఏలయనగా వారు భాషలతో మాట్లాడుచు దేవునిని ఘనపరచసాగిరి. ఇప్పుడు చెప్పండి, వీళ్ళ అంతరంగంలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు అనేదానికి బహిరంగ రుజువు ఏంటి? నీ అంతరంగంలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే నీ నాలుక భాషలు మాట్లాడుతూ ఉంటుంది. నీ నాలుక భాషలు మాట్లాడుతూ ఉంటుంది. దానికి పాటతో సంబంధం లేదు, డ్రమ్ముతో సంబంధం లేదు, వాయిద్యాలతో సంబంధం లేదు, స్థలాలతో సంబంధం లేదు. ఆ ఆకలి తపన నీ గుండెల్లో ఉండాలి. కానీ నీవెక్కడున్నా ఆ ఆత్మదేవుడు నీ అంతరంగాన్ని దర్శించగలుగుతాడు. ప్రైజ్ ది లార్డ్. మేడగది మీదకి పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు కూడా వాళ్ళు భాషలు మాట్లాడారు. ఎఫెసీ సంఘం మీదకి పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఏం మాట్లాడారు?
అంటే 3 సందర్భాల్లో రాయబడిన స్పష్టమైన మాట ఏంటంటే పరిశుద్ధాత్ముడు వాళ్ళ మీదకి దిగొచ్చాడు అనే దానికి బహిరంగ రుజువు నాలుకతో భాషలు మాట్లాడుతూ ఉన్నారు. రైట్. రెండవది, భాషలు అని అనటంతో పరిశుద్ధాత్మ భాషలు 2 రకాలుగా ఉంటాయి. పరిశుద్ధాత్మ భాషలు, ఆత్మ పొందుకున్న వ్యక్తి తాను మాట్లాడే భాషలు 2 రకాలుగా ఉంటాయి. ఒకటి, ఆత్మ పొందినవాడు ఆత్మ ద్వారా మనుషుల భాష మాట్లాడతారు కొంతమంది. రెండవది, దేవదూతల భాష మాట్లాడతారు. ఇది ఎక్కడ రాసి ఉందయ్యా అని మనం చూస్తే చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. నేను ఏది చెప్పినా లేఖనాను సారంగా చెప్పకపోతే మీరు విశ్వసించొద్దు. లేఖనాన్ని చూపించి నేను ఏది మాట్లాడినా గతంలో మీరు విన్న ఆ మాటలన్నిటిని ప్రక్కన పెట్టి గుడ్డిగా విశ్వసించండి, లేఖనపు ఆధారం చూయించినప్పుడు. 13వ అధ్యాయం 1వ వచనం నాతో కలిసి, మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే మ్రోగెడు కంచును గణగలలాడు తాళమున యుందును. 2 భాషలు మాట్లాడుతున్నాడు. ఒకటే భాష మనుషుల భాష, రెండో భాష ఏ భాష? దేవదూతల భాష. గమనించండి, కొంతమందికి విచిత్రం తెలుసా, వాళ్ళకి తెలుగు మాట్లాడటమే రాదు. కొంతమంది పరిశుద్ధాత్మ పొందుకున్న వాళ్ళు ఆత్మతో నింపబడినప్పుడు ఇంగ్లీష్ భాష మాట్లాడటం నా చెవులతో చాలాసార్లు విన్నాను. ఒరే, ఈ మనిషికి తెలుగులో తన పేరు రాయటమే రాదు, ఒకవేళ రాసిందంటే డాక్టర్ గారే. తను రాసిన రాత తనకు తప్ప ప్రపంచంలో ఎవరికి అర్థం కాదు. అలాంటి మనిషికి గమనించండి, తెలుగు భాషలో తన పేరు రాయటమే రానటువంటి మనిషి చక్కగా ఆ ఆత్మతో నింపబడినప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడేటువంటి బిడ్డలు ఉన్నారు. పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత అసలు న్యూస్ పేపర్ ఎట్లా ఉంటుందో, అక్షరాలు ఎట్లా ఉంటాయో తెలియని మనుషులు ఆత్మ పొందిన తర్వాత బైబిల్ చక్కగా చదివేటువంటి కృపావరాన్ని పొందుకున్న వాళ్ళు ఉన్నారు. అందుకని మీరు చూడండి, మేడగది మీద పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు ఆ ఆత్మ పొందుకున్న వాళ్ళు భాషలు మాట్లాడుతూ ఉంటే దరిదాపుగా ఆ రోజు 16-17 దేశాల నుంచి ప్రజలు వచ్చారు. కొంతమంది చరిత్రకారులు చెప్తారు, ఆ పెంతుకోస్తు పండగ దినానట కేరళ ప్రాంతంలో ఉన్న యూదులు ఈ పెంతుకోస్తు పండగను ఆచరించడానికి యెరూషలేంకి వెళ్ళారట. ఆత్మదేవుడు అపోస్తుల మీదకి దిగొచ్చినప్పుడు ఆ ఆత్మ పొందుకున్న వారిలో తోమా భక్తుడు మలయాళీ భాషలో పరిశుద్ధాత్మ భాషలు మాట్లాడటం ప్రారంభించాడట. ఈ కేరళ ప్రాంతం నుంచి వెళ్ళినటువంటి యూదులు, ఏంటి ఈయన మన మలయాళీ మాట్లాడుతున్నాడు, ఈయనకి మలయాళీ ఎట్లా వచ్చింది? ఆ ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత వెళ్ళి అడిగారట, అయ్యా నువ్వు ఇంతకు మునుపు కేరళ ప్రాంతానికి వచ్చావా? కేరళనా? అది ఎక్కడ? అది ఏ ప్రాంతంలో ఉంది? భారతదేశం అయ్యా. వివరాలన్నీ చెప్తా ఉంటే వీళ్ళు అన్నారట, అయ్యా ఇందాక నువ్వు పరిశుద్ధాత్మ పొందుకొని భాషలు మాట్లాడేవే, నువ్వు మాట్లాడిన భాష కేరళ ప్రాంతంలో మాట్లాడతారయ్యా, అది మలయాళం అన్నారట. రెండవ అద్భుతమైన సాక్ష్యం, ఒరిస్సా రాష్ట్రంలో సేవ చేసిన ఓ గొప్ప దైవజనురాలు నీనా ఆట్మన్. చెప్పండి. గతంలో నేను ఆ తల్లి గురించి ఒకసారి సాక్ష్యం కూడా చెప్పాను. నీనా ఆట్మన్ వాళ్ళ తల్లిదండ్రులు మిషనరీలుగా మెడ్రాస్ ప్రాంతానికి వచ్చారు. ఈ అమ్మాయి బాగా పెద్ద చదువుకుంది, డాక్టర్ అమ్మాయి. తను ఏమని సమర్పించుకుందంటే అవివాహితురాలిగా బ్రతుకుతూ ఒక కన్యకగా దేవునికి సేవ చేయాలని వివాహం చేసుకోకుండా దేవుని సేవకు వెళ్ళింది. ఏ ప్రాంతాన్ని ఎన్నుకుంది అంటే ఒరిస్సా ప్రాంతాన్ని ఎన్నుకుంది. ఈ ఒరిస్సా ప్రాంతాన్ని ఎన్నుకొని ఆ ప్రాంతాల్లో దేవుని సేవ చేస్తున్న రోజుల్లో ఓ సందర్భం, ఫారిన్ కంట్రీస్కి వెళ్ళాల్సిన అవసరత ఏర్పడింది, యూరోపియన్ కంట్రీస్కి. ఆ యూరోపియన్ కంట్రీస్కి వెళ్ళి ప్రార్థించి ఆ ప్రార్థన బృందంతో కలిసి ప్రార్థన చేస్తూ ఉంది తల్లి. కొంతమంది మన మేడ్చల్ ప్రాంతంలో కూడా ఉన్నారు. కొంతమంది తల్లులు వాళ్ళ జీవితాన్ని ఎట్లా సమర్పించుకున్నారంటే పగలు రాత్రి ఆ ప్రార్థన గదిని విడిచిపెట్టకుండా రేయింబవళ్ళు ప్రార్థన చేయటం. వాళ్ళు లోకంతో సంబంధం ఉండదు, బజారుకు రారు, మార్కెట్కి రారు, అసలు ఓ రకంగా సూర్యుడి ముఖం చూడనటువంటి ప్రజలు. ఒకవేళ సూర్యుని యొక్క వెలుగు కలిగితే వాళ్ళ కాంపస్లోనే బయటకు వస్తారు, కానీ కాంపస్ దాటి బయటకు రారు.
వాళ్ళని ఏమంటారు అంటే హోలీ స్పిరిట్ సిస్టర్స్ అంటారు. ఆమేన్. ఏ సిస్టర్లు అంటే వాళ్ళకి 24 గంటల ప్రార్థన 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 ప్రార్థన, వంతులు వారి ప్రార్థన. ఒక 8 గంటలు ఈ సిస్టర్ ప్రార్థన చేస్తే మరొక సిస్టర్ రెస్ట్ తీసుకునేది. ఈ సిస్టర్ అయిపోయేలోపు మరలా ఆ సిస్టర్ వచ్చేది. ఈ సిస్టర్ ప్రార్థన అయిపోయేలోపు మరొక సిస్టర్. కంటిన్యూస్గా 24 గంటలు వాళ్ళ పని ఏంటంటే మా భారతదేశ గడ్డ మీ తట్టు తిరగాలి నాయనా, ఈ గడ్డలో నుండి మిషనరీలను లేవనెత్తయ్యా, ఈ దేశమంతా నీ ప్రాధాక్రాంతం కావాలని 24 గంటలు వాళ్ళు ప్రార్థనలోనే గడుపుతారు. నా ప్రార్థన అలాంటి ప్రార్థన పరులు అనేక మందిని మన సంఘంలో నుంచి కూడా దేవుడు లేవనెత్తునుగాక. రేయింబవళ్ళు సంఘక్షేమం కొరకు అంగలార్చే తల్లులను దేవుడు లేవనెత్తునుగాక. లోకంతో సంబంధం లేకుండా దేవుడు ప్రార్థన అని సంఘక్షేమం కొరకు నశించిపోతున్న ఆత్మల కొరకు దివారాత్రులు కన్నీళ్లు కార్చే తల్లులను లైవ్ చూస్తున్న అనేక మందిని కృపగల దేవుడు లేవనెత్తునుగాక. గట్టిగా చెప్దాం ఆమేన్. అద్భుతం. ఆ ప్రార్థించే సిస్టర్స్ మధ్య, నన్స్ మధ్య ఈ తల్లి మోకరించి ప్రార్థన చేస్తుందంట. ఆ ప్రార్థన చేసేటప్పుడు ఒక్కొక్కరి మీదకి పరిశుద్ధాత్ముడు బలంగా దిగొస్తే ఆ ఆత్మ పొందుకున్న స్త్రీలలో ఒక తల్లి ఒరియా భాషలో ఒరిస్సా రాష్ట్రం కొరకు కన్నీరు మున్నీరుగా ఏడుస్తుందట. ఏమని ఏడుస్తుందో తెలుసా? దేవా, ఒరిస్సా రాష్ట్రం మూఢనమ్మకాలకు నిలయమయ్యా, ఏ వీధిలో చూసినా మిమ్మల్ని ఎరగని అన్ని దేవతా విగ్రహాలయ్యా, వాళ్ళు భయంకరమైనటువంటి మూఢనమ్మకాలు కలిగినటువంటి వాళ్ళయ్యా. ఒరిస్సా రాష్ట్రం ఎట్లా ఉంటుందో, ఒరిస్సా రాష్ట్రాన్ని గతంలో తాను ఎన్నడూ చూడకపోయినా, ఒరిస్సా రాష్ట్రం యొక్క నైసర్గిక స్వరూపం లేశమైన తల్లికి తెలియకపోయినా, అసలు ఒరిస్సా రాష్ట్రం పేరు తెలియకపోయినా, గమనించండి, ఆ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు ఒక్కొక్కటి ఒక ప్రత్యేకమైన ఒరిస్సా భాషలో ఆ తల్లి దేవునితో మూలుగుతా ప్రార్థన చేస్తూ ఉంటే ఆ ప్రక్కన కూర్చున్న నేనా ఆత్మన్, అరే ఏమికి ఒరిస్సా భాష ఎలా వచ్చింది? ఒరియా భాష రావటం మాత్రమే కాదు, ఒరిస్సా రాష్ట్రంలో ఉన్న సంగతులు ఇంత చక్కగా, హౌ ఇట్ ఈస్ పాసిబుల్, ఇది ఎలా సాధ్యం? ఇవేనాడు ఒరిస్సా వచ్చింది కాదు కదా, నేను ఎన్నడూ ఒరిస్సా రాష్ట్రంలో జరిగే పరిస్థితులు నేను చెప్పిన దాన్ని కాదు కదా. ఆ తల్లి వింటూ ఒరిస్సా రాష్ట్రం కొరకు ఆ తల్లి ఏడ్చినట్లుగా ఈ నేనా ఆత్మను కూడా ఎప్పుడూ అలా ఏడవలేదట. ఏమో ఒరిస్సా ఎలా వచ్చింది, ఒరియా భాష ఎలా వచ్చింది. ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత ఆ తల్లి చేతులు పట్టుకొని, సిస్టర్, నువ్వు ఎప్పుడైనా ఒరిస్సా ప్రాంతానికి వచ్చావా? ఒరియా నీకు వచ్చా? ఒరియానా నాకు రాదమ్మా. మరి ఇందాక నువ్వు ఒరియా భాషలో మాట్లాడావు కదా, ఒరిస్సా రాష్ట్రంలో జరిగే ప్రతి పరిస్థితి వివరిస్తా ఏడ్చావు కదా. అప్పుడు ఆ తల్లి చెప్పిందట, మూలిగింది నేను కాదు, నా లోపట ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో, హల్లెలూయా, ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆత్మ తానే నా లోపటుండి ఆ రాష్ట్రం కొరకు విజ్ఞాపన సైతం ప్రారంభించాడు. ముగింపులో చెప్తా, పరిశుద్ధాత్మ ఒక చిన్న మాటకు ఎంత పెద్ద అర్థం ఉంటుంది. ముగింపులో చెప్తా. ఒకటి మనుషుల భాష, రెండవ భాష చెప్పాలి. రెండవ భాష దేవదూతల భాష మాట్లాడేటప్పుడు పౌలు గారు అంటాడు కదా, దేవదూతల భాష మాట్లాడేటప్పుడు మనుషులు ఎవ్వరికీ తెలియదు. ఆ భాష పరలోకమందలి దేవునికి, దేవదూతలకు మాత్రమే తెలుస్తుంది. అందరం చెప్దాం హల్లెలూయా. ఇది కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం. అందరూ చూడండి, నేనే చెప్పిన లేఖనపు ఆధారం చూపించి చెప్తున్నాను. లేఖనం లేకుండా నేను చెప్తే మీరు ఎవరు విశ్వసించొద్దు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 2వ వచనం. అందరూ నాతో కలిసి చెప్పండి. ఏలయనగా భాషతో మాట్లాడువాడు మనుషులతో కాదు, దేవునితో మాట్లాడుచున్నాడు. మనుషుడెవడు గ్రహింపడు గాని వాడు ఆత్మ వలన మర్మములను పలుకుచున్నాడు. ఏం పలుకుతున్నాడట? మనుషుడెవడు దానిని చెప్పాలి. మనుషుడెవడు దానిని, నిజమే, కొంతమంది పరిశుద్ధాత్మ భాషలు, ఆత్మతో నింపబడి భాషలు మాట్లాడుతూ ఉంటే కొంతమందికి అది వెర్రితనంగానే ఉంటుంది. ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు,
పిచ్చోళ్ళు మాట్లాడినట్లు ఒక్క మాట కూడా అర్థం కాదు కదా. ఏంటి వీళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారు? కొంతమందికి వెకిలిగా ఉంటుంది, వెర్రితనంగా ఉంటుంది. సిలువను గూర్చిన వార్త కొంతమందికి వెర్రితనంగా లేదా? వాళ్ళకెవరికో వెర్రితనంగా ఉందని సిలువను గూర్చి ప్రకటించడం మనం ఆపేస్తామా? లేదు. పౌలు గారు అంటాడు కదా, సిలువను గూర్చిన వార్త నశించిపోతున్న ప్రజలకు అది వెర్రితనమేమో, కానీ రక్షించబడుతున్న మనకు అది దేవుని శక్తి అయి ఉన్నది. అట్ ద సేమ్ టైం పరిశుద్ధాత్మ భాషలను గూర్చిన వార్త, అన్య భాషలను గూర్చిన వార్త, దేవదూతల భాషను గూర్చిన వార్త కొన్ని సంఘాల వారికి, కొంతమంది నామకార్థులకు, ఆ భాష లోతు ఎరగని ప్రజలకు అది వెర్రితనమేమో, కానీ ఆ భాషలో మాట్లాడే వ్యక్తికి అది దేవుని శక్తి అయి ఉన్నది. అది దేవుని శక్తి అయి ఉన్నది. అందుకనే జనమా, యెహోవా ప్రజలందరూ ప్రవక్తలగుదురుగాక, యెహోవా ప్రజలందరూ ప్రవక్తలగుదురుగాక. అన్ని భాషలు మాట్లాడేటప్పుడు నీ గుండెల్లో ఉండాల్సిన సంతోషం ఏంటో తెలుసా? భూలోక భాషలన్నీ దాటిపోయి ఏకంగా పరలోక భాషకే వెళ్ళిపోయా నేను. ఏ భాష? ఏమండి, ఎవరికైనా ఇంగ్లీష్ వచ్చిందనుకో, కొంతమంది తల్లు, మా అబ్బాయికి ఇంగ్లీష్ వచ్చు తెలుసా, మరి కాన్వెంట్ స్కూల్లో చదివిన తర్వాత రాకేం చేస్తుంది చెప్పండి. మా అబ్బాయికి హిందీ కూడా వచ్చు తెలుసా. నిజమే, సంతోషించదగ్గాయి, నో డౌట్, అతిశయించదగ్గవి. పిల్లలు 3-4 భాషలు మాట్లాడుతూ ఉంటే అది ఆనందించదగ్గది. కానీ అద్భుతం తెలుసా? ఏ స్కూల్లో జాయిన్ కాకుండానే, ఏ ఇన్స్టిట్యూషన్కి వెళ్ళకుండానే, ఎవరి దగ్గర నేర్చుకోకుండానే పరిశుద్ధాత్మ ద్వారా పరలోక భాష నేర్చుకునే కృపదేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. అందరం చెప్దాం ఆమేన్. అందుకని భాష మాట్లాడేటప్పుడు నీ పక్కేమిటోడికి అర్థం కాకపోవటమే కాదు, నీకు కూడా అర్థం కాదు, నాకు కూడా అర్థం కాదు. అర్థం కావట్లేదండి, దాన్ని ఆపొద్దు. అద్భుతం ఏంటో తెలుసా? ఆ భాష ద్వారా అన్నట్టు మర్మములు మాట్లాడుచున్నాడు అంటాడు. చప్పట్లు కొడతా యేసయ్యకు స్తోత్రాలు చెప్తాం. సో రైట్, ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్పి మనం పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టి మరలా వాక్యం విందాం. ఒకటి, అంతరంగంలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు అనే దానికి బహిరంగ రుజువు ఏంటి? రెండవది, భాషలు ఎన్ని రకాలు? 1, 2. మంచిది. ఇలా పదే పదే భాషలు మాట్లాడటం నేను ఎప్పుడు చెప్తా కదా, సంఘంలో భాషలు మాట్లాడిన దానికంటే, సమాజంగా కూడుకున్నప్పుడు భాషలు మాట్లాడిన దానికంటే, నీ ఒంటరిగా ఉన్నప్పుడు, ఇంటిలో ఉన్నప్పుడు ఎంత ఎక్కువసేపు భాషలతో ప్రార్థన చేయగలవో అంత ఎక్కువసేపు ప్రభువుని ఆరాధించు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు పరిశుద్ధాత్మ భాషలు మాట్లాడాలంటే ఒక ఖరీదైన మాట చెప్తాను. నీ అంతరంగ పురుషునికి అసలైన బలవర్ధకమైన మేత భాషలు. ఏ పురుషునికి? ఈ బాహ్య పురుషునికి. చెప్పండి, ఈ బాహ్య పురుషునికి మేత ఏది? చెప్పండి అమ్మా. ఈ బాహ్య పురుషునికి మేత ఏది? ఒక్కొక్కరు మొఖాలు దోస్తూ ఉంటే ఉదయం ఒక అన్న చెప్తున్నాడు, అన్న 21 రోజు ఉపవాసం ఉందామని తీర్మానం చేసుకున్నాను అన్న. మరి ఉన్నావా లేవా అన్నాను. దేవుని కృపను బట్టి ఉన్నాను అన్న. మరి ఎందుకు అంత నీరసంగా మాట్లాడుతున్నావంటే అంటాడు, అన్నయ్య 8 కిలోలు తగ్గానన్నయ్య. స్వామి కార్యం స్వకార్యం అయిపోయింది. ఏమైందయ్యా అన్నాను. 8 కిలోలు తగ్గానన్నయ్య. నేను అడిగా, అంటే ఉపవాస ప్రార్థనలో ఎంటర్ అయ్యే ముందు బరువు చూసుకున్నావా అన్న. అంటాడు, చూసుకున్నానన్నా. మరలు ఎప్పుడు చూసుకున్నావు? రాత్రి ప్రార్థనకు వచ్చేటప్పుడు చూసుకున్నానన్నా. 8 కిలోలు తగ్గిపోయాను. కారణం ఏంటి? బాహ్య పురుషుడు బలపడటానికి భూమిలో నుండి పుట్టిన ఆహారం కావాలి. అంతరంగ పురుషుడు బలపడటానికి పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం కావాలి. పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారమే పరిశుద్ధాత్మ. నేనంట, పరిశుద్ధాత్మ భాషలకు మించిన మరొక శ్రేష్టమైన మేత ఆత్మీయ జీవితంలో మరొకటి లేదు. అందుకని అపోస్తులైన పౌలు గారు ఈ భాషలను గూర్చినటువంటి మేతను గూర్చి ఒక ఖరీదైన మాట అంటాడు. చూడండి అక్కడ, అపోస్తుల కార్యాలు. దైవజనమా, మనం ఆయా సంఘాల నుంచి వచ్చినటువంటి వారిని, కొంతమంది పరిశుద్ధాత్మే లేదు అని గతంలో మనతో చెప్పారు. ఆ ఆలోచనలు కొన్ని మన మనసులో తప్పకుండా ఉంటాయి. పరిశుద్ధాత్మ అనేది అల్లరి, ఈ శబ్దాలు కేకలు వాస్తవం కాదు. ఆదివారం ప్రార్థనకి వెళ్ళామంటే, ఉపవాస ప్రార్థనకి వెళ్ళామంటే
ప్రార్థనలో సైలెంట్గా ప్రార్థన చేసుకోవాలి, సైలెంట్గా ఆరాధన చేయాలి. ఓ 3 గంటలు ప్రార్థనలో కూర్చున్నామంటే కనీసం ఒక గంట సేపు అయినా కునికేసుకొని రావాలి, ప్రశాంతత పొందుకోవాలి, అది ఆరాధన అని ఎలాంటి మాటలు కొన్ని మనం వినుంటాం. నేను చెప్పే మాట ఏది గుడ్డిగా నమ్మొద్దు. ఎప్పుడు నమ్ముతారు? లేఖనానుసారంగా చెప్తున్నానో లేదో, లేఖనాల్లో అలాగూ రాయబడి ఉన్నదో లేదో పరిశీలించి, ఎస్ వాక్యంలో ఇలా రాయబడింది, దైవజనుడు లేఖనాల నుంచి చూపిస్తున్నాడు అని అంటంతో గతంలో నీ మైండ్లో ఉన్న చెత్త చెదారం అంతా ప్రక్కన పెట్టి హృదయపూర్వకంగా వాక్యాన్ని స్వీకరించుదుంగాక. ఈ మాట పట్ల విశ్వాసం ఉంచుదుంగాక. ఖరీదైన మాటలు పౌలు గారు ఇక్కడ అంటాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 14వ వచనం నుంచి 18వ వచనం వరకు నేను చదువుతాను. నాతో కలిసి అందరు ఈ మాటలు చెప్పండి. నేను భాషలతో ప్రార్థన చేసిన యెడల నా ఆత్మ ప్రార్థన చేయును కానీ నా మనసు ఫలవంతంగా ఉండదు. కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, మనస్సుతో ప్రార్థన చేతును, ఆత్మతో పాడుదును, మనస్సుతోనూ పాడుదును. తర్వాత వచనాలు చదువు తమ్ముడు. 17వ వచనం నెక్స్ట్, 18వ వచనం లాస్ట్. ఇక్కడ అందరు నాతో కలిసి చెప్పండి. నేను మీ అందరికంటే పెద్దగా చెప్పాలా? అక్కడ ఆ మాట సాగదీయాలి తల్లి. రైట్, నేను చెప్పినట్టు చెప్పండి. నేను మీ అందరికంటే ఎక్కువగా భాషలతో మాట్లాడాను. అక్కడేం రాసి ఉంది చెప్పాలా? నేను ఎప్పుడో భాషలు మాట్లాడానయ్యా అనలా, మాట్లాడుచున్నాను. ఇట్స్ ఏ కంటిన్యూస్ టెన్స్. ఏమంటారు దాన్ని? గతంలో మాట్లాడేవాడిని అయ్యా. ఆత్మదేవుడు అల్లరికి కర్త కాదు అని రాయబడిన దాని ప్రకారం సంఘంలో మౌనంగా ఉండాలి కాబట్టి నేను మాట్లాడలేదయ్యా. భాషలకు అన్యులకు సూచనని అంత మాత్రాన నేను భాషలు మాట్లాడటం ఆపేసానయ్యా. గతంలో మాట్లాడేవాడిని, ఇప్పుడు నేను మాట్లాడలేదయ్యా అని అంటలేదు పౌలు గారు. ఏమంటాడు? మీ అందరికంటే నేను ఎక్కువగా భాషలతో మాట్లాడుచున్నాను. నేనంట, అయ్యా నువ్వు మాట్లాడు, భాషలు మాట్లాడుతూ ప్రార్థన చేస్తున్నప్పుడు మోకరించావు, ఆత్మతో నింపబడి భాషలు మాట్లాడుతూ ప్రభుని స్తుతిస్తూ ఉన్నావు. నువ్వు భాషలతో మాట్లాడుతూ ప్రార్థన చేసేటప్పుడు ఆ భాష నీకేమైనా అర్థమైందా అంటాడు. మీకే కాదయ్యా, నాకు కూడా అర్థం కాల. భాషలతో మాట్లాడేటప్పుడు నా మనస్సు ఫలభరితంగా ఉండదు, కానీ నా ఆత్మ పచ్చిక బయలుగా మార్చబడటం ప్రారంభిస్తుంది. నిజమే, పరిశుద్ధాత్మతో నింపబడి భాషలతో మాట్లాడుతూ ప్రభువుని ఆరాధించేటప్పుడు ఏమేం ప్రార్థన చేసామో, దేని కొరకు ప్రార్థన చేసామో మనస్సు గ్రహించదు. కానీ నా ప్రభు బిడ్డలారా, నా వ్యక్తిగతంగా చెప్తాను, భాషలతో ప్రభువుని ఆరాధించేటప్పుడు, భాషలతో ప్రార్థన చేసేటప్పుడు మాట్లాడిన భాష అర్థమేంటో అర్థం కాదు, కానీ మనస్సు దాన్ని గ్రహించదు. కానీ ఓ 15 గంటో 20 నిమిషాల్లో అలా దేవుని సన్నిధిలో భాషలతో ప్రభువుని ఆరాధించి లేచేసరికి గుండెల్లో ఎంత బలం ఉంటుందో తెలుసా? ఏదో దివ్యమైన సంగతులు ప్రభుతో పంచుకున్నాను. నా ప్రభు నా ప్రార్థన ఆలకించాడు, ఓ గొప్ప కార్యం చేయబోతున్నాడని ఒక బలమైన విశ్వాసం. మామూలు తెలుగు పదాలతో ప్రార్థన చేసిన దానికంటే భాషలతో ప్రార్థన చేసినప్పుడు ఆత్మ పచ్చిక బయలుగా మార్చబడినట్లుగా ఎన్నోసార్లు నా జీవితంలో నేను అనుభవించాను. రెండవది, కొన్ని సందర్భాల్లో గుండెల్లో ఉన్న బాధ, ఎప్పుడైనా బాధ కలిగితే గుండెల్లో ఉన్న బాధ ఎట్లా దేవునికి చెప్తే నా బాధను సరిగ్గా నేను ప్రజెంట్ చేయగలుగుతాను, నా బాధను దేవునితో ఎట్లా పంచుకోవాలి. ప్రార్థన చేసాం, ఎంత మాట్లాడినా ఆత్మకు తృప్తి దొరకదు. కొన్నిసార్లు ప్రార్థన చేసాం, ప్రభువా అది ఇది ఈ పరిస్థితి ఆ పరిస్థితి అని చక్కగా ప్రార్థన చేసాం, కానీ పరిస్థితి ఏంటో తెలుసా? మన తెలుగులో ప్రభుతో మాట్లాడుతూ ప్రార్థన చేసినప్పుడు కొన్నిసార్లు ఆత్మ ఫలభరితంగా ఉన్నట్లు అనిపించదు. కొన్నిసార్లు నేను అనుకుంటా, ప్రభువా నా హృదయంలో నా ఆత్మలో ఉన్న దుఃఖమంతా నీ సన్నిధిలో కుమ్మరించాలి, ఎట్లా నా దేవునికి చెప్పాలి అని అనుకున్నప్పుడు నేను ఎంచుకునే రెండో ఆయుధం ఏంటో తెలుసా? నాలుగుతో భాషలు మాట్లాడటం ప్రారంభిస్తాను.
నాలుగుతో భాషలు మాట్లాడటం ప్రారంభిస్తాను. నాలుగుతో అట్లా భాషలు మాట్లాడి ఓ పావు గంట అట్లా ప్రార్థన చేసేమో లేదో, 2 గంటలు ప్రార్థన చేసినంత తృప్తి దొరుకుతుందో లేదో తెలియదు, కానీ ఒక్క పావు గంట భాషలతో మాట్లాడితే 3 గంటలు ప్రార్థన చేసినంత తృప్తి కలిగినట్లుగా నేను అనుభవించాను. హృదయంలో ఉన్న భారమంతా తొలగిపోయినట్లుగా. అప్పుడు ఏమనిపిస్తుందంటే, నా హృదయపూర్వకంగా మిమ్మల్ని ఏదో భ్రమపరచడానికి నేను ఈ మాట చెప్పట్లేదు, నేను చెప్పే ప్రతి మాటకు నేను ప్రకటించే నా దేవుడు దీనికి సాక్షి. అద్భుతం ఏంటంటే, అలా దేవుని సన్నిధిలో భాషలతో మాట్లాడతా ప్రభువుని ఎప్పుడైతే స్తుతించామో, లేచేటప్పుడు ఏమనిపిస్తుందో తెలుసా? హృదయ భారం అంతా తొలగిపోయి హృదయం తేలికైపోయినటువంటి అనుభూతులు ఎన్నో జీవితంలో అనుభవించడానికి దేవుడు కృప చూపించాడు. కాబట్టి మనస్సుతో ప్రార్థన చేయాలి, మరలా మనస్సుతో ప్రార్థన చేయాలి, ఆత్మతో ప్రార్థన చేయటాన్ని బట్టి జరిగేది ఏంటంటే ఆత్మ ఫలభరితంగా మారిపోద్ది. అద్భుతం. అంతరంగ పురుషుడు బలపడటం ప్రారంభిస్తాడు. జీవిత కాలం అంతా ఒక పోరాటం మనకుంది. జీవితకాలం అంతా ఈ పోరాటం ఉంటుంది. ఏంటి ఆ పోరాటం? ఆత్మకు శరీరం, శరీరమునకు ఆత్మ ఒకదానికొకటి విరోధంగా పోరాడుతూ ఉంటాయి. ఇద్దరి మధ్య పోరాటం జరిగిందనుకోండి, ఎవరు గెలుస్తారు? ఎవడు బలవంతుడో వాడే గెలుస్తాడు, ఎవడు బలిష్ఠుడో వాడే గెలుస్తాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మను పొందుకొని, ఆత్మ పొందుకొని భాషలు మాట్లాడటాన్ని బట్టి ఆ భాష నా అంతరంగ పురుషునికి అద్భుతమైనటువంటి మేత. భాషలనే మేతను అంతరంగ పురుషుడు అనుభవించి ఇప్పుడు అంతరంగ పురుషుడు ఏమైపోతాడు? బలిష్ఠుడైపోతాడు. అంతరంగ పురుషుడు ఎప్పుడైతే బలిష్ఠుడైపోతాడో శరీరాన్ని తేలిగ్గా జయించడానికి కావలసిన కృప దేవుడు ఇవ్వటం ప్రారంభిస్తాడు. నోటి మాటల మీద జయం, కంటి చూపు మీద జయం, ఆలోచనల మీద జయం, తీసుకునే ప్రతి నిర్ణయాల్లో జయం, ఎక్కడ తొందరపాటుతనో లేకుండా పూర్తిగా ఆత్మదేవుడు శరీరాన్ని తన స్వాధీనములోకి తీసుకొని వెళ్ళిపోతాడు. చెప్దాం గట్టిగా, చప్పట్లు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. వాక్యం వింటున్న బిడ్డలారా, బ్రతుకు కాలం అంతా శరీరానికి ఆత్మ, ఆత్మకు శరీరం ఒకదానికొకటి వ్యతిరేకంగా అవి పోరాడుతూనే ఉంటాయి. ఆత్మ నీకు లేకపోతే నీ ఒక్కడివే పోరాడాల్సి వస్తుంది. పరిశుద్ధాత్మ భాషలతో నింపబడి ఆ ఆత్మను నువ్వు పొందుకుంటే ఇక పోరాడేది నీవు కాదు, నీలో ఉన్న ఆత్మదేవుడు నీ పక్షాన పోరాటం ప్రారంభిస్తాడు. శరీరం మీద గొప్ప విజయం పొందుకోవటానికి దేవుడు సహాయం చేస్తాడు. అందుకనే యెషయా భక్తుడు చక్కటి మాట అంటాడు. అందరూ ఆ మాట చూడండి, అందరూ ఆ మాట చూడండి. యెషయా గ్రంథం 27వ వచనం, 10వ అధ్యాయం. నాతో కలిసి అందరి మాట చెప్పండి. ఆ దినమున నీ భుజముల మీద నుండి అతని బరువు తీసివేయబడును, నీ మెడ మీద నుండి అతని కాడి కొట్టివేయబడును, నీవు బలిసినందున ఆ కాడి విరగొట్టబడును. చప్పట్లు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. చప్పట్లు కొడుతూ హల్లెలూయా. బైబిల్లో రాయబడిన మాట. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల మీద కొన్ని కాడులు ఉన్నాయి. ఇక్కడ రాయబడిన కాడి అష్షూరు కాడి. ఇశ్రాయేలు ప్రజల భుజాల మీద ఐగుప్తు అనే కాడి ఉంది, లోకం అనే కాడి. అష్షూరు అనే కాడి ఉంది, గర్వం అనే కాడి. ఎస్, బబులోనీయుల కాడి ఉంది, గ్రీకుల కాడి ఉంది. రకరకాల బానిసత్వాల కింద వాళ్ళు నలిగిపోతూ వాళ్ళ భుజాల మీద కాడి పెట్టబడింది. దేవుడు ఇక్కడ ఏమంటాడు తెలుసా? ఆత్మలో నువ్వు బలిస్తే, బలిసినందున అంటంతో అదేదో బూతు మాట అనుకునేరుగాక, నీవు ఆత్మలో బలిసినందున నీ భుజాల మీద ఉన్న కాడి విరగొట్టబడుతుంది అంటాడు. చెప్పండి, మన భుజాల మీద ఉన్న కాడి విరగొట్టబడాలంటే విరగొట్టే సాధనమేది? చెప్పాలి. విరగొట్టే సాధనం ఏంటి? ఆత్మలో నువ్వు బలిస్తే, ఆత్మలో నువ్వు బలవంతుడివైతే, ఆత్మలో నువ్వు బలవంతురాలివైతే ఏ కాడి నీ భుజాల మీద ఉన్నా యేసు నామములో అది విరగొట్టబడును గాక. కొంతమంది భుజాల మీద ఒకవేళ కొన్ని పరిస్థితులను బట్టి త్రాగకూడదు అనుకొని త్రాగుడనే కాడి అప్పుడప్పుడు నీ భుజాల మీద పరిపాలన చేస్తూ ఉంటే, నిజమే, యేసయ్య రక్తంతో కడగబడిన ఏ క్రైస్తవుడు తాగాలనుకుంటాడండి? నీతిగానే బ్రతకాలనుకుంటాడు. ఒకవేళ అది నీ జీవితంలో కాడిగా ఉంటే దేవుని ఆత్మ పొందుకో, దేవుని ఆత్మ చేత నింపబడు, భాషల వరాన్ని దేవుని సన్నిధిలో పొందుకో. ఏ త్రాగుడి వ్యసనం అనే కాడి ఉందో ఆత్మలో నువ్వు బలపడుతూ ఉంటుండగా యేసు నామములో ఆ కాడి విరగొట్టబడును గాక,
యేసు నామములో ఆ కాడి విరగొట్టబడును గాక. కొంతమంది యవ్వన బిడ్డల జీవితాల్లో మోహపు చూపు అనే కాడి ఉంటుంది, తప్పుడు ఆలోచనలు అనే కాడి ఉంటుంది. ప్రభా నేను అలా చూడకూడదయ్యా, అలాంటి తప్పుడు చూపు నాకు రాకూడదయ్యా. యోసేపు ఎలా నిష్కలంకుడిగా, ఈరోజు ఉదయం ఎవరో ఒక చెల్లి ప్రార్థన చేశారు, కళలలో కూడా మేము అపవిత్రపరచబడకూడదయ్యా. గట్టిగా చెప్దాం, గట్టిగా ఆమెన్, గట్టిగా ఆమెన్. ఎప్పుడైనా పొరపాటున నీ జీవితంలో చెడు కళ వచ్చిందనుకోండి, ఒక తప్పుడు కళ వచ్చిందనుకోండి, తెల్లారి లేచిన తర్వాత ఛీ, ఇన్ని సంవత్సరాల విశ్వాస అనుభవం కలిగిన నా జీవితంలో దేవా ఇలాంటి పనికిమాలిన కళ నా బ్రతుకులో రావటమా, ఛీ ఇలాంటి వ్యర్థమైన కళగంటమా, మరొకసారి నా బ్రతుకులో ఎప్పుడు అలా జరగకూడదయ్యని నీ మీద నీకు అసహ్యం కలగదా? ఏమ్మా అసహ్యం కలగకుండా భలే వచ్చిందే కళ, మరి ఏం మాట్లాడరేంటి? అసహ్యం కలగదా? కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది, 20-30 సంవత్సరాల విశ్వాస అనుభవం కలిగిన మనకేమనిపిస్తుందో తెలుసా? నెహెమియా అన్నట్లుగా మనం అంటాం, నా అంతటి వాడు ఇలా పారిపోవచ్చా? ఎస్, ఒక విశ్వాస అనుభవం కలిగిన మన జీవితంలో మనకొచ్చే ఆలోచన ఎలా ఉంటుందో తెలుసా? 20 సంవత్సరాల విశ్వాస జీవితం కలిగిన నా జీవితంలో ప్రభా ఇలాంటి తప్పుడు కళ నా బ్రతుకులో రావటమా? నెవర్. వాక్యం వింటున్న యవ్వన బిడ్డలారా, ఒకవేళ నీ భుజాల మీద అపవిత్రపు చూపు, మోహపు చూపు, దురాలోచనలనే కాడి ఒకవేళ నేను పట్టి పీడిస్తూ ఉంటే, అద్భుతం తెలుసా? మోహపు చూపు అనే కాడిని విరగొట్టగలిగిన వాడే పరిశుద్ధాత్మ అభిషేకం. నువ్వు ఆత్మలో బలపడితే చాలు, ఆత్మలో నువ్వు బలిస్తే చాలు. ఆత్మలో ఎవరెవరు బలుస్తారో వాళ్ళ భుజాల మీద ఉన్న ప్రతి పాపపు కాడి యేసు నామములో విరగొట్టబడును గాక, యేసు నామములో విరగొట్టబడును గాక. నీ కాడిని విరగొట్టేదే పరిశుద్ధాత్మ అభిషేకం. గట్టిగా చెప్దాం హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. నీవు బలిసినందున, ఏమైనందున, ఎందులో బలవాలి? ఆత్మలో బలవాలంటే ఏం చేయాలి? శరీరం బలవాలంటే భూమిలో నుంచి వచ్చిన పంట, ఆత్మ బలవాలంటే పరలోకం నుంచి దిగి వచ్చిన పరిశుద్ధాత్మ భాష నీ అంతరంగాన్ని బలపరుస్తాడు. నీ అంతరంగం ఏమైపోద్దో తెలుసా? పచ్చిక బయలుగా ఫలభరితంగా మార్చబడటం ప్రారంభిస్తుంది. అందరం మోకరించుదాం. లైవ్లో ఉన్న బిడ్డలు కూడా తతిమ 4 విషయాలు మరలా విందాం, ఈ రాత్రి విందాం. అందరూ ఒక్క 5 నిమిషాలు వెంటనే మోకరించండి. దేవా మీ ఆత్మతో నన్ను ముద్రించిన ఆయన. లైవ్లో ఉన్న బిడ్డలు కూడా ప్రైజ్ 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 ప్రైజ్. అంతరంగ పురుషుడు బలపడాలయ్యా, అంతరంగ పురుషుడు బలపడాలయ్యా, బాహ్య పురుషుడి మీద జయం రావాలయ్యా. అందరూ ఎలుగెత్తి అడుగుదాం. స్తోత్రం 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 స్తోత్రం. దేవా దేవా దేవానికి స్తోత్రాలు నా ప్రభువా. ఆంతరింగిక పురుషుడు బలపడాలయ్యా. తమ్ముళ్ళు నోరు తెరవండి. ప్రార్థిస్తుండగా దిగి వచ్చే పరిశుద్ధాత్ముడు అంతరంగ పురుషుడు బలపడాలయ్యా. వాక్యం ద్వారా బలపడ్డాడు అంతరంగ పురుషుడు. చాలదు ప్రభువా, పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారా బలపడాలి, పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారా బలపడాలి, పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారా బలపడాలి. ఓ ఆత్మ పొందుకున్న బిడ్డలారా, భాషలు మాట్లాడుతూ ప్రభుని స్తుతించండి. మీరు మండుతూ ఉండగా మీ ప్రక్కటి వారు కూడా మండించబడాలి. మీలో ఉన్న ఆత్మ సగబలను తాకాలి. నోరు తెరిచి భాషలు మాట్లాడండి, నోరు తెరిచి భాషలు మాట్లాడండి. ఆత్మలో బలిస్తే ప్రతి కాడి విరగొట్టబడుతుంది, ప్రతి పాపపు కాడి విరగొట్టబడుతుంది, ప్రతి వ్యసనపు కాడి విరగొట్టబడుతుంది. తమ్ముళ్ళారా నోరు తెరవండి, చిన్న నోరు తెరవండి, నోరు తెరవండి. నీ నోరు బాగుగా తెరు, నీ నోరు బాగుగా తెరు. బాల్కనీలో ఉన్న బిడ్డలు కూడా ఎవరు తమ్ముళ్ళు మోకరించండి. చిన్నపిల్లలు మోకరించండి, మోకరించండి. దేవా నింపండి ప్రభా, నింపండి. అందరూ మోకరించాలి. పరిశుద్ధాత్మతో నింపండి అయ్యా, పరిశుద్ధాత్మతో నీ ప్రజలను నింపు, పంపండి అయ్యా. ఆమేన్ 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 ఆమేన్.
నింపండి ప్రభా, నింపండి నా ప్రభా. కాడి విరగొట్టబడినట్లుగా, కాడి విరగొట్టబడినట్లుగా. నీ కాడి విరగొట్టబోతున్నాడు పరిశుద్ధాత్ముడు. ఏ పాపపు కాడి నీ భుజాల మీద ఉన్నా యేసు నామములో, యేసు నామములో ప్రతి పాపపు కాడి విరగొట్టబడును గాక, విరగొట్టబడును గాక. దయ్యపు కాడి విరగొట్టబడును గాక, వ్యభిచారపు కాడి విరగొట్టబడును గాక, త్రాగుడు కాడి విరగొట్టబడును గాక, విరగొట్టబడును గాక. మాట్లాడండి, మాట్లాడండి, నోరు తెరవండి. నత్తివాని పెదవులు, నత్తివాని నాలుక మాట్లాడినట్లుగా నోరు తెరు. ఆత్మదేవుడు కార్యం చేస్తాడు. నోరు తెరు, ఆత్మదేవుడు కార్యం చేస్తాడు. బాల్కనీలో ఉన్న బిడ్డలు కూడా అందరూ ఎవరు మౌనంగా ఉండొద్దు. మాట్లాడుతూనే ఉండు, మాట్లాడుతూనే ఉండు. నీలో ఉన్న మంట, నీలో ఉన్న అభిషేకం. అవి వెర్రి మాటలు కాదు, అవి వెర్రి మాటలు కాదు. పరలోక భాష, పరలోక భాష, పరలోక భాష, పరలోక భాష. Receive, 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 receive. ఆత్మను పొందుకోనండి, ఆత్మను పొందుకోనండి. అనేక మంది పురుషులు కదిలించబడుతున్నారు, అనేక మంది పురుషులు కదిలించబడుతున్నారు, పెద్దలు కదిలించబడుతున్నారు. నోరు తెరవండి, నోరు తెరవండి. Oh, hallelujah, 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 hallelujah. Praise, 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 praise. Amen, 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 amen. ఆత్మదేవుడు మనలో ఉండాలి. Yes. ఆత్మదేవుడు మనలో ఉండాలి, మనతో కాదు, మనలో ఉండాలి. ఆమేన్, 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 ఆమేన్. దేవా, దేవా, నన్ను నింపండి. నింపండి ప్రభా, నింపండి ప్రభా. థాంక్ యూ జీసస్, థాంక్ యూ జీసస్, థాంక్ యూ జీసస్. ఆమేన్. సత్య స్వరూపుడా, అందరం కోరుకుందాం. నాలో నివసించుము. ఆత్మ పరిశుద్ధాత్ముడా, చప్పట్లు. నాలో నివసించుము. నివసించండి. నింపజేసే సత్య స్వరూపుడా, నాలో నివసించుము. నా ప్రాణ ఆత్మ శరీరమును కమలు నోర్చాలి నాకై సిద్ధపరచుము. ఆమేన్. నా ప్రాణ ఆత్మ శరీరమును యేసయ్యరాకై సిద్ధపరచుము. నాలో నివసించుము, నీతో నడిపించుము. ఆమేన్. నాలో నివసించుము, నీతో నడిపించుము. నాలో నివసించుము, నీతో నడిపించుము. నాలో నివసించుము, నీతో నడిపించుము. నాలో నివసించుము, నీతో నడిపించుము. నీతో నడిపించుము. నాలో నివసించుము, 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 నీతో
నివసించుము. పొందుకో పొందుకో యేసు నామములో పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.